టూరిజం అంటే ఒక కొత్త ప్రదేశాన్ని చూడటం. అది పురావస్తు ప్రదేశాలా, పురావస్తు శాఖకి సంబంధించిన ప్రదేశాలా, లేక చారిత్రక ఆధార ప్రదేశాలా, లేకపోతే ఆస్వాదించడానికి వీలున్నటువంటి ప్రదేశాలా, ఇట్లాంటివి ఉంటుంటాయి. అయితే టూరిజంలో ఇప్పుడు టూరిజంకి మన వాళ్ళు వీసా ఆన్ అరైవల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రపంచంలో ఏ దేశం వాళ్ళైనా సరే నేరుగా ఇప్పుడు మనం గనక దుబాయ్‌కో, సింగపూర్‌కో ఇట్లాంటి వాటికి వెళ్ళడానికి వీసా ఆన్ అరైవల్ మనం వెళ్లి ఏ రాయబార కార్యాలయాల దగ్గర కూర్చుని లైన్‌లో నుంచొని తీసుకోనక్కర్లేదు. ఏ ట్రావెల్ ఏజెంట్ మాట్లాడినా ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. వెళ్ళిపోతాం మనం చూసుకొని వచ్చేస్తాం. కొన్ని దేశాలకు కంపల్సరీగా వెళ్ళే ముందు కెనడాలో, అమెరికాలో ఇట్లాంటి వాటికైతే కనుక చూసుకొని వెళ్ళాలి. అలాంటిది ఏదైతే వీసా ఆన్ అరైవల్ సిస్టమ్ ఉంటుందో, ఆ వీసా ఆన్ అరైవల్ అన్నటువంటిది భారతదేశంలోకి అనారోగ్య కారణాలతో వచ్చి ఇక్కడ ఆపరేషన్స్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇవ్వడానికి. అది వాళ్ళ యొక్క జబ్బు అవసరం రీత్యా నెల రోజుల, 3 నెలల, 6 నెలల, ఏడాదా, 2 ఏళ్ల అనేది ఇవ్వడానికి ప్రభుత్వం సంకల్పించింది. పీయూష్ గోయల్ తాజాగా వాణిజ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని తేల్చి చెప్తున్నారు. ఎందుకంటే అమెరికన్, యూరప్ దేశాల్లో 5 కోట్లు, 6 కోట్లు వర్త్ అయ్యేటటువంటి ఆపరేషన్ మన దేశంలో 40 లక్షలు, 50 లక్షలకి జరుగుతుంది. ఈవెన్ కొన్ని దేశాల్లో చిన్న చితక దేశాలు, ఆఫ్రికన్ కంట్రీస్‌లో దొరకని ఆపరేషన్స్ కూడా ఇక్కడ మనకి తక్కువకి చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఆసుపత్రులు కూడా కార్పొరేట్ లుక్‌ని సంతరించుకునే స్టార్ హోటల్స్ తరహా ఫెసిలిటీలతో నడుస్తున్నటువంటి సిట్యుయేషన్. అమెరికన్ స్టాండర్డ్స్, యూరోపియన్ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా కొన్ని ఆసుపత్రులు ఏర్పాటవుతున్నాయి. కాబట్టి మెడికల్ టూరిజం వైపుకి వీసా ఆన్ అరైవల్ ప్రపోజల్ చేస్తున్నామని చెప్తున్నారు.